నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. వైసీపీ తరఫున ఇప్పుడు ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేసే పనిలో అయితే జగన్ గారు ఉన్నట్లయితే తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల విజయసాయి రెడ్డి గారు రిజైన్ చేశారు. అలాగే ఇంకో కీలకమైన నియోజకవర్గం గన్నవరంకు కూడా ఇన్ఛార్జ్ లేరు. వల్లభనేని వంశీ 2024లో ఓడిపోయిన తర్వాత ఆయన ఒకేసారి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పార్టీతో కూడా అంటి ముట్టినట్లు ఉంటున్నారు. పార్టీ నాయకులు చేసే కార్యక్రమాలకు కానీ ఇతరత్ర కార్యక్రమాలకు కానీ వంశీ చాలా దూరంగా ఉంటున్నారు. సో విజయసాయి రెడ్డికి సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఆయన సమన్వయకర్తగా ఉన్నారు. ఆ బాధ్యతను అలాగే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ బాధ్యతను రెండాటిని భర్తీ చేయడానికైతే జగన్ గారు సిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తోంది. ఈ నెలలోనే అంటే ఫిబ్రవరిలోనే ఉత్తరాంధ్రలో ఒక కీలకమైన మీటింగ్ పెట్టే అవకాశం ఉంది. ఆ మీటింగ్లో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఆ 3 జిల్లాలకు సంబంధించి సమన్వయ బాధ్యతలు పేర్ని నాని పేరైతే వినిపిస్తుంది. సమన్వయ బాధ్యతలు మొత్తం ఆయనకు అప్పగిస్తున్నట్లయితే తెలుస్తోంది. సో గత ఎన్నికల్లో పేర్ని నాని నేను ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పారు. బందరు నుంచి పేర్ని కృష్ణమూర్తి అంటే ఆయన కొడుకును రంగంలోకి దింపారు, ఓడిపోయారు. అయితే పేర్ని నాని మాత్రం వైసీపీకి నేను సేవలు అందిస్తాను, పార్టీ పరంగా అయితే సేవలు అందిస్తాను అనేది మొదట్లోనే చెప్పారు. సో కొడుకుని పూర్తి స్థాయిలో బందరు నియోజకవర్గానికి పరిమితం చేసి పేర్ని నానికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయ బాధ్యతలు అయితే అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో సాయిరెడ్డి స్థానంలో పేర్ని నాని వస్తున్నట్లయితే తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే పేర్ని నానికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఆయన పేరును స్వయంగా జగన్ గారే ప్రకటిస్తారు. ఉత్తరాంధ్ర 3 నియోజకవర్గాల నాయకులతో సమావేశమైన తర్వాత అక్కడ కీలకంగా ఈయన పేరునైతే ప్రకటించే అవకాశం అయితే ఉంది. సో గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి వల్లభనేని వంశీ పూర్తిగా సైలెంట్ అయిపోయిన తర్వాత అసలు రాజకీయాల్లో ఉన్నారో లేకపోతే ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియని పరిస్థితుల్లో పార్టీ ఇచ్చిన పిలుపు కానీ పార్టీ నుంచి వచ్చే కాల్స్ కానీ ఆయన అటెండ్ చేయడం లేదు. సో వైసీపీ గన్నవరం నియోజకవర్గంలో కూడా కొత్త వ్యక్తి గురించి వెతుకులాట మొదలుపెట్టింది. సో దీనిలో భాగంగా గన్నవరం నియోజకవర్గం ఇటు ఏలూరును అటు విజయవాడను మధ్యలో కీలకమైన నియోజకవర్గం, 2 జిల్లాల మధ్యలో సెంటర్ నియోజకవర్గం, ముఖ్యంగా పుచ్చలపల్లి సుందరయ్య గారు గెలిచిన అత్యంత కీలకమైన నియోజకవర్గం గన్నవరం. సో ఇక్కడ ఎక్కువగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి టికెట్ ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సో వల్లభనేని వంశీ స్థానంలో ప్రస్తుతం కాంగ్రెస్ నాయకురాలు శుంకర పద్మశ్రీ పేరు అయితే వినిపిస్తోంది. సో శుంకర పద్మశ్రీ గారు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఏపీ కాంగ్రెస్ పార్టీకి మహిళా అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. సో లాస్ట్ ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ అడిగినా సరే అధిష్టానం స్పందించలేదు. ముఖ్యంగా షర్మిల గారు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్న తర్వాత షర్మిల గారికి పద్మశ్రీ గారికి కాంట్రడక్షన్ కొంచెం వైరుధ్యం అయితే కనిపిస్తోంది. సో కాంగ్రెస్ పార్టీని వేయడానికి సిద్ధంగా ఉన్న శుంకర పద్మశ్రీ గారు జగన్ గారి సమక్షంలో త్వరలోనే పార్టీలో చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఆమె కూడా సామాజిక వర్గ పరంగా ఆమె కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కావడం, కొంచెం ఆర్థికంగా కూడా బలంగా ఉండడంతో యార్లగడ్డ వెంకట్రావుకి అక్కడ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకి అయితే గట్టి పోటీ ఇస్తుంది ఈవిడైతే. అందులోనూ మహిళా బలం అలాగే ఫైర్ బ్రాండ్గా ఉన్న శుంకర పద్మశ్రీ అయితే పార్టీకి సంబంధించి మహిళా నాయకురాలుగా కూడా మంచి డిబేట్స్లో పాల్గొనడం లేకపోతే గట్టిగా వాయిస్ వినిపించడం అయితే చేస్తుంది. గన్నవరం నియోజకవర్గానికి ఆమె పేరైతేనే కరెక్ట్గా ఉంటుందని అయితే జగన్ గారు భావిస్తున్నట్లయితే తెలుస్తోంది. ఆమె వెంటనే పార్టీలో చేరిన వెంటనే ఆవిడని ఇన్ఛార్జ్గా ప్రకటించే అవకాశం అయితే ఉంది. అయితే వల్లభనేని వంశీని చివరిసారిగా అసలు పార్టీకి మీరు పనిచేస్తారా పనిచేయరా అని అడిగిన తర్వాత ఆవిడ పేరైతే ప్రకటించే అవకాశం అయితే ఉంది. సో అంటే జగన్ గారు ఖాళీ అవుతున్న స్థానాలను మెల్లమెల్లగా కొత్త నాయకత్వంతో భర్తీ చేసి తర్వాత పార్టీని పటిష్టం చేయడానికి అయితే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టయితే కనిపిస్తోంది. సో వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాల మీద మీ అభిప్రాయాలు లేకపోతే మీ సూచనలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.